ఆత్మకథలు, స్వీయ చరిత్రలు కూడా తక్కువైపోయినాయి. ఎందుకట్లా? ఆత్మకథ అన్న స్వీయ చరిత్ర అన్న రెండు ఒకటే అనుకోండి, ఆల్మోస్ట్ ఇంచుమించు సిమిలర్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మకథ ఈ స్వీయ రచనలు చేయాలి అంటే దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలి, పరిశీలన శక్తి ఉండాలి ముఖ్యంగా. అందులో తపన ఉండాలి. మనము కేవలం తీపి జ్ఞాపకాలనే రాయకుండా అక్కడ చేదు నిజాలను రాయగలిగే బర్దలు కొట్టి రాయగలగాలి. అలా లేకుండా పోతే ఆ స్వీయ చరిత్రకు అర్థం ఉండదు, దాని ప్రయోజనం సిద్ధించదు. కానీ అంత ధైర్యంగా నిజాలన్నీ రాయాలంటే చాలా మీరు అన్నట్టుగా చాలా ధైర్యం ఉండాలి. సో దానివల్ల ప్రాచీన కవులు కూడా చాలామంది రాయలేకపోయారు, వాళ్ళ స్వీయ చరిత్రను, ఆత్మకథలను రాసుకోలేకపోయారు. పెద్దవాళ్ళు కూడా రాసుకోలేకపోయారు. ఇప్పుడు కొంతమంది రాస్తున్నారు, కానీ దాంట్లో కూడా కొన్ని దాచేసి కొన్ని సంచలనాలు, వాళ్ళు చేసేంత సంచలనాల కోసం అట్లా చేస్తున్నారు. ఓకే, రైట్. అట్లాగే అన్నగారు ఇప్పుడు టీవీ వచ్చి నవలల్ని దెబ్బ కొట్టింది అనుకోవాలా? నవలు రావట్లేదుగా అసలు. అంటే ఒకప్పుడు మధ్యతరగతి వాళ్లకు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అంటే కాలక్షేపానికి ఈ నవలలు ఉపయోగపడేవి. ఇప్పుడు టీవీ సీరియళ్ళు మొత్తం వాటిని ఆక్రమించేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ పెడితే ఏదో ఒక సీరియల్ వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఒక పుస్తకాన్ని బయట కొనుక్కొని చదవడమో లేదా బాడీకు తెచ్చుకొని చదవడమో అనేటువంటి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమం. ఇంట్లో టీవీ స్విచ్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది, ఏ సీరియల్ కావాలంటే ఏ సీరియల్ చూడొచ్చు, బాగాలేకపోతే మూసేయచ్చు అనేటువంటి కార్యక్రమం ఉంది. అప్పుడు ఏంటంటే కోడూరు కౌసల్యాదేవి, యదనపూడి సులోచన రాణి, లత, రంగనాయకమ్మ వీళ్ళు రాసినటువంటి నవలలన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనం కోసమే రాశారు. అప్పుడంతా కాలక్షేపం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా అప్పట్లో ఆ రోజుల్లో స్త్రీలే ఎక్కువ నవళ్ళు చదివేవారు. పురుషుల్లో 50% అయితే స్త్రీలు 90% చదివేవారు. ఎక్కువ మంది స్త్రీలే రాసేవారు నవలలు కూడా, పురుషులు తక్కువ. సో ఆ విధంగా ఆ మధ్యతరగతి కాలక్షేపం జరిగిపోయింది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్లకు కాలక్షేపం కేవలం టీవీలో సరిపోయినాయి, దానివల్ల నవలలు రావడం లేదు. ఓకే. అట్లాగా అన్నగారు శ్రీశ్రీ కవిత్వం మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే ఆయన అంతా పాశ్చాత్య కవిత్వం లేదంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంది అనేది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన పైన పాశ్చాత్య సాహిత్య ప్రభావము ఉంది, సంప్రదాయ సాహిత్య ప్రభావము ఉంది. అచ్చా, రెండు ఉన్నాయి. ఓకే. అయితే శ్రీశ్రీ వ్యసనాలను, శ్రీశ్రీ తప్పులను పక్కన పెట్టేస్తే శ్రీశ్రీ గారు ఈ సమాజానికి తను చేసినటువంటి రచన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది అమోఘం, ఒక అద్భుతం. అసలుకు పెద్ద పెద్ద కవులే శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానంలో ఉన్నటువంటి శిల్పాన్ని పొగడకుండా ఉండలేకపోయారు. కరెక్ట్. ఆయన ఒక తరాన్ని శాసించాడు. ఈ రోజుకి ఆయన కవిత్వంలోనే ఒక్కటో రెండో వాక్యాలు స్పృశించకుండా ఉపన్యాసాలు స్టార్ట్ అవ్వవు. ఎక్కడో చోట ఎవరో ఒకరు మాట్లాడుతూ ఒక కోట్ చేస్తారు, పతితలార భ్రష్టులార బాధ సర్పదర్ష్టులార దగాపడిన అన్నలార దగాపడిన చెల్లెలార ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పుట్టిస్తాను భూకంపం పట్టిస్తాను. ఇలాంటివన్నీ అంటే ఆ రోజుల్లో యువతకు కనీసం ఒక 10 అన్న శ్రీశ్రీ కవితలు నోటికి రాకపోతే వాడు యువకుడే. కరెక్ట్, అట్లా ఉండేది. అసలు మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు కంపల్సరీ ఉండేవి మా దగ్గర. మహాప్రస్థానం అట్లా కరెక్ట్. ఖడ్గ సృష్టి. ఎస్. అట్లాగే చలంగారి సాహిత్యం, ఆయన ప్రభావం ఎట్లాంటిది? గుడిపాటి వెంకటాచలం గారు సహజంగా చెప్తే గొప్ప కవి, గొప్ప రచయిత. ఎస్. అత్యంత సరళమైనటువంటి భాషలో ఆయన రచనలన్నీ సాగిపోయినాయి. అవును. కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్లు చాలా తక్కువ ఉంటాయి. అవును. ఆయన వాక్య నిర్మాణాన్ని చదవడం అలవాటు అయిపోతే మనం సాధ్యమైనంత వరకు ఆయన రచనలకు బానిస అవుతాం. బాగా చెప్పారు. అవును. కానీ అక్కడ సమస్య అంతా ఆయన భావాజాలమే. అదే అడగబోతున్నాను. ఆయన స్వేచ్ఛ లైంగికత్వానికి సపోర్ట్ చేశాడు. అవును. వాటి కోసం రచనలు చేశాడు. ఆ రచనలు చదివి కాపురాలు కూల్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఒంటరిగా మిగిలిపోయి బతుకుని ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈయనేమో పారిపోయి
అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి దగ్గర కూర్చున్నాడు. భగవాన్ పాదాల ముందు దీవాన్ అన్నాడు. ఇంకా ఇప్పుడు ఆ కాపురాలు కులుచుకున్న వాళ్ళకు, ఒంటరిగా జీవితం ఇచ్చలేక బతికిన వాళ్ళకు, వాళ్ళందరికీ ఎవరు జవాబుదారీ? అసలుకు ఈయన సాహిత్యం ద్వారా ఏం చెప్పాడు సమాజానికి అర్థం కాని పరిస్థితి. నేను కూడా చలం అభిమానిని, చలం రచనలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ చిట్ట చివరికి చూస్తే జీరో. కానీ చలం రచనలు చదువుతానంత వరకు నీకు ఏదో విధంగా ఉంటుంది. ఆ మత్తు, ఆ కిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చలం కానీ శ్రీశ్రీ కానీ అది ఒక మత్తు మందు. శ్రీశ్రీ ఎవర్ గ్రీన్ కానీ చలంది ఒక విఫల ప్రయోగం, విఫల సిద్ధాంతం. ఓకే, రైట్. అసలు కవికి సమాజంలో ఇప్పటికీ ఏమైనా స్థానం ఉందా? అంటే లైక్ ఒక మంచి స్థానం లాంటిది ఏమైనా ఉందా? ఎలాంటి స్థానం ఉంది? ఒకటైతే అసలు కవిత్వం జీవితం రెండూ ఒకటిగా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది చర్చ జరిగింది గతంలో కూడా అచ్చా ఈ విషయం మీద. కవికైతే సమాజంలో మంచి స్థానం ఉంది. ఓకే. కవిత్వానికి ఒక ఆకర్షణ ఉంది. కవికి ఒక గ్లామర్ ఉంది. అవును. చాలామందికి బిరుదులు, సత్కారాలు, గౌరవాలు, పురస్కారాలు లభించిన వాళ్ళంతా కవులే. అవును. కథలు రాసేవాళ్ళకు, నవలలు రాసేవాళ్ళకు, నాటకాలు రాసేవాళ్ళకు పెద్దగా బిరుదులు, సత్కారాలు ఇవన్నీ జరగవు. బట్ కవులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాళ్ళకు ఒక గౌరవము, సమాజంలో ఒక స్థానం ఉంది. వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు, మనుషులను కూడా ప్రభావితం చేయగలుగుతారు. అలాంటి గొప్ప ఆకర్షణ శక్తి కవిత్వంలో ఉంది. ఓకే. ఒకటి. తర్వాత రెండోది, మీరు కవిత్వాన్ని జీవితాన్ని ఒకటిగా గడిపిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఇప్పుడు అన్నమయాచార్యులు ఆయన జీవితాన్ని కవిత్వాన్ని ఒకటిగానే చేసి బ్రతికాడు చివరిదాకా. అలాగే వేమన జీవితాన్ని కవిత్వాన్ని ఒకటిగానే చేసి బ్రతికాడు ఇద్దరు. అలాగే మనకు శ్రీశ్రీ కనిపిస్తే శ్రీశ్రీ, చలం కాదు, శ్రీశ్రీ, శ్రీనాథుడు, శ్రీశ్రీ కూడా కాదు, శ్రీనాథుడు ఆ విధంగా బ్రతికాడు. సో ఆ విధంగా కవిత్వాన్ని జీవితాన్ని కలిపి ఒకేలా భావించి జీవించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఓకే ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో ఆధునిక కవులు ఎవరు లేరు అట్లా? లేరు. ఎందుకంటే మధ్యలో భావాజాలం మారిపోతుంటుంది. అచ్చా, ఓకే. చలంలాగా. రైట్. అసలు ఈ కవుల మధ్య కూడా పేచీలు ఉంటాయా? ఓ దండిగా. అవునా? ఎందుకంటే వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఓకే. ముఖ్యంగా కవుల్లోనే కథలు రాసేవాళ్ళు, నాటకాలు రాసేవాళ్ళు, వ్యాసాలు రాసేవాళ్ళు, అటువంటి వాళ్ళ మధ్యలో ఇలాంటిది ఏముండదు. కానీ ఈ ముఖ్యంగా ఈ కవులల్లో మాత్రం ఈ స్పర్ధలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెంకట కవులు, అవును, కొప్రపు కవులు, వీళ్ళు ఒకే కులానికి చెందిన రెండు శాఖలు. అచ్చా. ఒకరు నియోగి బ్రాహ్మణులు, ఒకరు వైదిక బ్రాహ్మణులు. ఓకే. వీళ్ళ మధ్య సాహిత్యానికి సంబంధించిన గొడవలు తారస్థాయికి వెళ్ళిపోయి కోర్టుల దాకా వెళ్ళిపోయి, కోర్టులను వీళ్ళు ఆశ్రయించారు. అంత స్థాయికి పోతుంది. ముఖ్యంగా కవుల్లోనే ఈర్ష్య ఎక్కువ. ఓకే. ఈ ఈగోస్ కూడా ఎక్కువ. ఓకే. కవి నిరంకుశులు అంటారుగా. అట్లాగే ఈ సొంత డబ్బా కూడా ఎక్కువే అనుకుంటా కదా కవుల్లో. అంటే అది సహజం. ఓకే. దాన్ని ఏమంటామంటే మనము ఆత్మస్థుతి అంటే మా భాషలకు స్వకుచ్చమర్థం. ఇది ఆత్మస్థుతి. ఓకే. వాళ్ళను పరనింద కంటే కూడా ఆత్మస్థుతి ఎక్కువ. ఓకే. వాళ్ళను వాళ్ళు గౌరవించుకోవడం, వాళ్ళ రచనలు వాళ్ళు పొగుడుకోవడం, సభల్లో కూడా ఆ సభల్లో వేదిక మీద ఉన్న వాళ్ళలో ఇతను పొగడ్డం, అతను పొగడ్డం, దిగిన తర్వాత వేరే విషయం. అక్కడి వరకు మాత్రం ఆత్మస్థుతి చేసుకోవడం చాలా ఇష్టం. ముఖ్యంగా కవుల్లోనే ఎక్కువ ఆత్మస్థుతి బాగా ఇష్టం వాళ్ళకు. ఓకే. ఏది బిరుదులు రావాలా, కీర్తి ప్రతిష్టలు రావాలా, ఇవన్నీ బాగా ఇష్టం.